బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మరో 10 రోజుల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడం కోసం జైశంకర్ తన బృందంతో కలిసి ఇస్లామాబాద్ వెళ్తున్నారు. భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్లో పర్యటించనుండడం గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ అధినేతల చైర్మన్ పదవిని ఏటా ఒక్కో దేశం చేపడుతోంది. గత ఏడాది ఎస్సీఓ కూటమికి భారత్ నేతృత్వం వహించగా ఈ ఏడాది పాకిస్తాన్ ఆ బాధ్యతలను తీసుకుంది. అక్టోబర్ 15, 16 తేదీల్లో ఎస్సీఓ హెచ్ఓఎస్ సదస్సు జరగనుంది. వాస్తవానికి ఈ సదస్సులో సభ్య దేశాల అధినేతలు పాల్గొంటారు. దీంతో పాకిస్తాన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపించింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ దేశాన్ని దూరం పెడుతున్న ప్రధాని మోడీ తాను వెళ్లకుండా విదేశాంగ మంత్రిని పంపిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడి, ఆ తర్వాత జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత నుంచి న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోని పక్షంలో పాకిస్తాన్తో చర్చలు జరిపేది లేదని భారత్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తోంది. గత 5 ఏళ్లుగా భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలో స్పష్టమైన సంకేతాలు పంపించడం కోసమే మోడీ ఇస్లామాబాద్ వెళ్లకుండా జైశంకర్ను పంపిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. 'ఇస్లామాబాద్ సమ్మిట్లో సభ్య దేశాల మంత్రుల మధ్య, సీనియర్ అధికారుల మధ్య ఆర్థికం, వాణిజ్యం, సాంస్కృతికం, మానవతా సహకారం ఇలా అనేక అంశాలపై చర్చలు జరుగుతాయి. దీంతో భారత్, పాకిస్తాన్ ప్రతినిధుల మధ్య కూడా ఈ సమ్మిట్లో భేటీ ఉండొచ్చని భావిస్తున్నారు. గత ఏడాది జూలైలో ఎస్సీఓ గ్రూప్ దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఇండియా ఈ భేటీని ఆన్లైన్లో వర్చువల్గా నిర్వహించింది. ఈ సదస్సులో వ్యక్తిగతంగా తాము పాల్గొంటామని మధ్య ఆసియా, ఇరాన్ దేశాల అధినేతలు ప్రకటించిన తర్వాత కూడా భారత్ ఆన్లైన్లో ఈ సదస్సు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. మే నెలలో గోవాలో జరిగిన ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రవర్తించిన తీరు భారత్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు ఆతిథ్యం ఇవ్వడం ఇష్టం లేకే ఇండియా ఈ సదస్సును ఆన్లైన్లో నిర్వహించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. షాంఘై సహకార సంఘంలో భారత్తో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఎస్సీఓలో భారత్ కీలక సభ్యదేశంగా ఉంది. ఈ సదస్సు సందర్భంగా సెంట్రల్ ఆసియా దేశాల అధినేతలతో భేటీ అయ్యే అవకాశం భారత్కు ఉంటుంది.
2017లో జరిగిన ఎస్సీఓ దేశాధినేతల సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమయంలో డోక్లాం వద్ద దేశాల సైనికులు ఎదురు నిలిచినప్పటికీ దేశాల అధినేతలు మాత్రం చర్చల్లో పాల్గొన్నారు. 2020 సెప్టెంబర్లో మాస్కోలో జరిగిన ఎస్సీఓ రక్షణ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత్ చైనా మంత్రులు భేటీ అయ్యారు. గల్వాన్ లోయలో ఇరు దేశాల సైన్యం మధ్య హోరాహోరీ పోరు జరిగిన కొంతకాలానికే ఈ భేటీ జరిగింది.